అందరికి నమస్తే. రియల్ ఎస్టేట్ మీద ఒక భయంకరమైన రిపోర్టు బయటకు వచ్చింది. ఈ రిపోర్ట్ వచ్చి నైట్ ఫ్రాంక్ ఇండియా వాళ్ళు రిపోర్ట్ చేసినారు. అది రియల్ ఎస్టేట్ సంస్థనే. వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి రిపోర్ట్ చేస్తూ ఉంటారు. అసలు తెలంగాణలో ఏంది సిచ్యువేషన్, హైదరాబాద్లో ఏంది పరిస్థితి, తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగం ఎట్లా ఉంది అనే దాని మీద వాళ్ళు చేసిన రిపోర్టు. మొత్తం ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు ఎట్లా ఉంది అనే దాని మీద ఇచ్చిండ్రు వాళ్ళు. మనకు ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ స్టార్ట్ అవుతుంది కదా, డిసెంబర్ దాకా సిచ్యువేషన్ ఎట్లా ఉంది లాస్ట్ ఇయర్తో పోల్చిర్రు. అయితే అంతకన్నా భయంకరమైన నిజం ఒకటి వాళ్ళు బయటపెట్టిండ్రు. ఏంటంటే హైదరాబాద్లో కోకాపేట, కొండాపూర్, నానక్రామ్గూడ వంటి ప్రాంతాలలో ₹1,00,00,000 పైన ఉన్న లగ్జరీ ఇండ్లు బాగా అంటే ఉన్నకాడికి అమ్ముతురు మరీ పోకుండా. కానీ మిగతా 95% రియల్ ఎస్టేట్ మొత్తం పోయింది. ఆ ₹1,00,00,000 పైన పెట్టి అక్కడ నానక్రామ్గూడలో కొనుతోళ్ళు ఎవరు, వాళ్ళు మాత్రమే కొంటున్నారు. అదొకటే నడుస్తుంది దందా ఇప్పుడు. పక్క ఫోర్త్ సిటీ అంటున్నారు, ఇంకో పక్క గ్లోబల్ సమ్మిట్ అన్నారు, ఇంకో పక్క త్రిబుల్ 6, ఇంకో పక్క రేడియల్ రోడ్లు, ఇంకో పక్క గ్రీన్ఫీల్డ్ హైవేలు. ఇన్ని చేసినా కూడా రియల్ ఎస్టేటు ఇంత నాశనం అయిందంటే గవర్నమెంట్ మీద ఫేత్ లేకపోవడం, ముఖ్యమంత్రి పనితీరు మీద ఫేత్ లేకపోవడం. అంటే వీళ్ళు ఏదో ఒకటి చేస్తారులే, వీళ్ళు రాష్ట్రానికి వీళ్ళు కరెక్టే చేస్తున్నారని ఎవరు నమ్మకపోవడం అనేది అర్థమవుతుంది. సరే, ఆ రిపోర్ట్లో ఉన్న అంశాలు చెప్తే నేను. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలామందికి వార్త విస్తృతంగా రీచ్ అవుతుంది, చాలామందికి విషయాలు తెలిసే అవకాశం ఉంటుంది. అందుకే నేను మీ సహాయం ఎప్పుడు కోరుతూ ఉంటా. ఏమైందంటే పోయిన సంవత్సరానికి 2025-26 ఆర్థిక సంవత్సరం డిసెంబర్ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన రిజిస్ట్రేషన్ల సంఖ్య పోయిన ఏడాదితో పోలిస్తే 50,000 తగ్గిందంట. 50,000 రిజిస్ట్రేషన్లు తగ్గినాయి. 50,000 రిజిస్ట్రేషన్లు. మొత్తం ఎన్ని 12.5 లక్షలకు ఆగిపోయిందంట ఏడాది. పోయిన సంవత్సరం సేమ్ అదే టైంలో 2025 ఏప్రిల్ నుంచి 2024 ఏప్రిల్ నుంచి 2024 డిసెంబర్ వరకు 13 లక్షల డాక్యుమెంట్లు వచ్చినాయంట మొత్తం. కానీ అదే 2025 ఏప్రిల్ నుంచి 2025 డిసెంబర్ వరకు 12.5 లక్షల డాక్యుమెంట్లు వచ్చినాయంట. మళ్ళీ దీనిలో ఒక పెద్ద మొదలబ్ ఏంటంటే, దీనిలో చాలా వరకు నాకు తెలిసి ఎలక్షన్స్ జరిగినాయి కదా, సర్పంచ్ ఎలక్షన్ జరిగింది. తర్వాత ఇక ఈ ఎలక్షన్ కూడా ముందే పెట్టి ఉండొచ్చు, ఎందుకంటే ఎలక్షన్ వస్తుంది, మున్సిపల్ ఎలక్షన్ కూడా అన్నారు. కాబట్టి చాలామంది భూములను కుదవబెట్టినారు, వేరే వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి డబ్బులు తీసుకున్నారు. అట్లాంటి బహుశా చాలా ఉండొచ్చు. అంటే ఇంకా రియల్ ఎస్టేట్ డౌన్ అని అర్థం. 50,000 అప్లికేషన్లే తగ్గినాయి, 50,000 డాక్యుమెంట్సే తగ్గినాయి కాదు, ఇంకా తగ్గి ఉండొచ్చు బహుశా. ఇవి ఎలక్షన్ ఎఫెక్ట్తోనో కొంచెం పెరిగినట్టున్నాయి. లేకపోతే పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి రియల్ ఎస్టేట్ డమాల్ అన్నదని మనకి ఈజీగా అర్థమవుతుంది. డబ్బులు వస్తాయి గవర్నమెంట్కి, ఎందుకంటే వీళ్ళు పోయిన సంవత్సరమే కదా మొత్తం రిజిస్ట్రేషన్ ధరలు పెంచేసిండ్రు, భూముల ధరలు పెంచేసిండ్రు, కాబట్టి పైసలు ఎక్కువనే వస్తాయి గవర్నమెంట్కి. కానీ నెంబర్ ఆఫ్ డాక్యుమెంట్స్ తగ్గిపోయినాయి కదా. ప్లస్ 95% తెలంగాణ రియల్ ఎస్టేట్ కొనేవాళ్ళు, అమ్మేవాళ్ళు వాళ్ళ వరకే చూడొద్దు, వాళ్ళ కింద కొనసాగించే ఉద్యోగాలు 95% కింద ఏజెంట్ల దగ్గర నుంచి మొత్తం రకరకాల కన్స్ట్రక్షన్లు, బిల్డర్లు, మధ్య రకం బిల్డర్లు, పెద్ద బిల్డర్లు, చిన్న బిల్డర్లు, మేస్త్రీల కింద పనిచేసే సగం డిపార్ట్మెంట్లు, ఇట్లా చాలామంది ఉంటారు. 95% మొత్తం ₹1,00,00,000 కొనే వాళ్ళందరూ కాదు కదా. నానక్రామ్గూడలో, గచ్చిబౌలిలో కొనేవాళ్ళు ఎవరు, బాగా డబ్బులు ఉన్న వాళ్ళు. వాళ్ళతో ఒక 10 కోట్లు ఉంటే ₹1,00,00,000 ఇల్లు కొంటారు వాళ్ళు. వాళ్ళతో ఇంకొక 20 కోట్లు ఉంటే 2 కోట్ల ఇల్లు, 3 కోట్ల ఇల్లు కొంటారు కొద్దిగా బ్యాంక్ లోన్ పెట్టి. కానీ అంత లోను మనలాంటి అయితే ఎవరైనా సాహసం చేయలేము కదా. మనం ఎంతసేపటికి హైదరాబాద్లో అయితే ఇటుకలే కదా మొత్తం శివారు ప్రాంతాలు, అది కూడా అటువైపు కాదు, ఆ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి అసలు మనం కాలు కూడా పెట్టలేము. ఇక ఈ మొత్తం 100 ఇండ్లు లేకపోతే 100% అనుకుంటే తెలంగాణ మొత్తం 5% మాత్రం 5% ఉంటుందో, ఇంకా బిలో ఉంటుందో ఆ ఏరియాలో. అంటే అక్కడ కొనుగోలు అమ్మకాలు మొత్తం బయట కదా. 95% తెలంగాణ, 95% తెలంగాణ రియల్ ఎస్టేట్ లేదు అని అర్థమవుతుంది దీన్ని బట్టి చూస్తే. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో అక్కడ మాత్రమే కొంత కనపడుతున్నారు రియల్ ఎస్టేట్. మరి ఇక్కడ ఫోర్త్ సిటీ అని పెట్టారు కదా, ఆ ఏరియా లేదా? ఫోర్త్ సిటీ ఇదేదో ఫ్యూచర్ సిటీ, భారత్ సిటీ, మొన్ననే లాస్ట్ ఇయరే కదా సమ్మిట్ కూడా చేసిర్రు, అక్కడ గ్లోబల్ సమ్మిట్ చేసిండ్రు. గ్లోబల్ సమ్మిట్ చేసినా ఆ ఏరియాలో రియల్ ఎస్టేట్ ఏం లేదు, ధమాల్ అన్నది అక్కడ. గ్రీన్ఫీల్డ్ హైవేలు అక్కడ, ఇక్కడ శంషాబాద్ నుంచి కొడంగల్ వరకు రైల్ రోడ్లు, ఇంకా ఎక్కడెక్కడనో రోడ్లు, అవోటి ఇవోటి ఏదో చెప్తున్నారు. కానీ జనాలను నమ్మకం కలిగిస్తలేరు. డబ్బులు ఉన్న వాళ్ళు డబ్బులు తీస్తలేరు. డబ్బులు తీసి కొంటే కదా, అమ్మేవాళ్ళు అమ్ముతుంటారు, కొనేవాళ్ళు కొంటుంటారు, అమ్మిచ్చే వాళ్ళు అమ్మిస్తుంటారు, కొనేవాళ్ళ తరపున ఏజెంట్లు ఉంటారు, వీళ్ళ తరపున ఏజెంట్లు ఉంటారు. కొన్నాయన ఊకే ఉండకుండా అక్కడ ఒక ఫెన్సింగ్ వేపిస్తాడు,
వాళ్ళ ఇళ్ళ మధ్యలో ఉంటే ఇల్లు కడతాడు. ఇట్లా రకరకాలు జరుగుతాయి. నైట్ ఫ్రాంక్ రిపోర్ట్ ఇస్తే తప్ప మనకు తెలియని వ్యవహారం కాదు ఇది. అందరికి తెలిసిందే. ఎందుకంటే అందరూ ఏ డ్యూటీ చేసినా రియల్ ఎస్టేట్లో ఏలు పెడతారు. ఏనో దగ్గర ఫ్రెండ్స్తో కలిసి ఒక ప్లాట్ కొనే ప్రయత్నం చేస్తారు. ఫ్రెండ్స్తో కలిసి కొంచెం డబ్బులు వేసి ఒకటి కొనే వాళ్ళందరూ ఇప్పుడు వదిలేసారు కదా, రియల్ ఎస్టేట్ మొత్తం వదిలేసి వాళ్ళ పనులు చేసుకుంటున్నారు మొత్తం. ఇట్లా ఇంత పడిపోతే కూడా గవర్నమెంట్కు చీమ కుట్టినట్టు లేదు. ఎప్పుడైనా సరే దందా పడిపోతుంది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ బాగుంటే గవర్నమెంట్కి ఇన్కమ్ వచ్చేది. గవర్నమెంట్కి ఇన్కమ్ రాలేదు అంటే కూడా రియల్ ఎస్టేట్ బాగలేదని అర్థం. రియల్ ఎస్టేట్ బాగలేదు అంటే వీరి పరిపాలన బాగలేదని అర్థం. ఇలా పరిపాలన బాగలేదు అంటే ముందు ముందు నమ్మకం కూడా లేదు. ఇలా ప్రభుత్వం చేస్తుంది. ఫేత్ అంటారు చూడు, ఒక మనిషి చెప్తే నమ్మాలనిపిస్తుంది అంతే. ఓ మనిషి చెప్తే ఓకే ఆయన చెప్పేసిండు అంతే. ఇంకా ఈ మనిషి ఎన్ని మాటలు చెప్పినా ఎవరు నమ్ముతలేరు. ఎందుకు? రేవంత్ రెడ్డి గారు అన్నీ చెప్పినా కూడా ఎందుకు నమ్మకం వస్తలేదు మార్కెట్లో? మార్కెట్ ఎందుకు స్తబ్దుగా ఉండిపోయింది? అసలు ఈ మధ్య ఎక్కడన్నా ఈ రియల్ ఎస్టేట్ ఎక్స్పోలు పెడుతుండ్రు, చాలా పెడుతుండ్రి. నేను మస్తు చూసిన. అసలు తెలంగాణ వచ్చినాక రియల్ ఎస్టేట్ ఎక్స్పోలు చాలా అయినాయి. అసలు ఇప్పుడు ఎవరిని పెడుతుండ్రా? రియల్ ఎస్టేట్ లేదు, ఎక్స్పోలు లేవు. ఎక్స్పోలు పెడితే ఆ డబ్బులు కూడా వేస్ట్ అని నేను ఒకరితో మాట్లాడినా. రెగ్యులర్గా ఈవెంట్స్ నిర్వహించే అంత ఎందుకు ఈ మధ్య ఉండలేవంటే, పెడితే ఆ డబ్బులు కూడా వస్తలేవన్నా, మీద పడుతున్నాయి. ఆ ఖర్చు కూడా వెళ్తలేదు. ఆ పేపర్ యాడ్లు ఇవ్వాలి, ఎక్కడనో హాల్ బుక్ చేయాలి, హైటెక్స్లోనో హాల్ బుక్ చేయాలి, ఆడికి వచ్చిన అతిథులకు కాఫీలు టీలు స్నాక్స్ అవన్నీ అందియాలి. మొత్తం ఇదంతా పెద్ద వ్యవహారం కదా. ఆ ఖర్చు కూడా వెళ్తలేదన్న. మాకు పెట్టుకుంటే వస్తున్నారు 100 మంది వచ్చే దగ్గర ఒక 100 కాల్స్ అంటారు దాన్ని. అంటే 100 మంది వచ్చి విజిట్ చేస్తారు. చేసిన తర్వాత దానిలో ఒక 10 మంది కొనేందుకు ఆసక్తి చూపుతారు. కనీసం ఫోన్ నెంబర్ ఇచ్చి ఫోన్లో మాట్లాడతారు. ఇవన్నీ నడుస్తాయి. ఆ 10 మందిలో ఒకరో ఇద్దరో కొనాలి. ఇప్పుడు ఆ ఒక్కరు కొంటున్నారు ఆ 10 మందిలో. ఒకప్పుడు 100లో 20-30 మంది కొనేవాళ్ళంట. ఇప్పుడు ఒకరో ఇద్దరో కొంటున్నారంట. అందుకే అదిగో మీద పడుతుంది కాబట్టి ఎవరు ఎక్స్పో పెడతలేము, ఎవరు ముందుకు వస్తలేరు, బిల్డర్స్ కూడా. అట్లాంటి సిచ్యువేషన్ తెలంగాణలో నిలబడ్డది. ఏం చెప్పాలి? మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.